ఎట్టకేలకు జూలై 1 నుంచి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మరొక శుభవార్త. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో మాదిరిగా హార్మోజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలో గ్యాస్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. జూలై 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ₹183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి గ్యాస్ కంపెనీలు. మార్చి తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ధర తగ్గింపుతో బ్రేక్ పడిందని చెప్పవచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇంకా తగ్గవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మే నెలలో కమర్షియల్ సిలిండర్ ₹993 పెరిగింది. జూన్ 1న మరో ₹42 పెరగడంతో దీని ధర $3,113.50కు చేరింది. తాజా ధర తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర $2,930కి చేరింది. కోల్కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ $3,255.50 నుండి $3,081.50కు తగ్గింది. కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో సిలిండర్ల ధర పెరిగినట్టు రేట్లు అమాంతంగా పెంచేశాయి. మరి ఇప్పుడు ఆయా ధరలు తగ్గిస్తాయా అన్నదే సామాన్యుడి ప్రశ్న. గృహ వినియోగ సిలిండర్ ధర మార్పు లేదు. ₹942 ధర యథాతథంగా కొనసాగుతోంది. గృహ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు ఏడాది తర్వాత మార్చి 7న 60 పెంచాయి గ్యాస్ కంపెనీలు. జూన్ 7న మరో 29 పెంచాయి.